హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘవేర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టిఫిన్ ఐటమ్ చేసుకున్నాము. టిఫిన్ ఐటమ్ కూడా అది తొందరగా అయిపోయేటట్లుగా అదే కామెంట్ చేయండి. నాకు టిఫిన్స్లో ఏది తొందరగా అయిపోతుందో కామెంట్ చేయండి. దోశ అనుకున్నా మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలా, లేదు దానికి చట్నీ చేసుకోవాలా, అన్నీ ఉంటాయి కదా ప్రాసెస్. ఉప్మా కూడా తర్వాతకి వేయాలా, మరి ఎసురు కాగల్లా, మరి ఉప్మా వేయాలా, అది ఉడకల్లా, అది అంతా ఉంటుంది. ఇది అటుకులు ఉప్మా అనుకోండి, తొందరగా ఊరికి తర్వాతకి ఇచ్చేది. అటుకుల్ని నీళ్ళల్లో నానేసేది, వేసేసేది, అంతేనే అయిపోతుంది. అంత 10 నిమిషాల్లో అయిపోతుంది. అటుకులు ఇంట్లో ఉన్నాయనుకోండి, 10 నిమిషాల్లో అటుకులు ఉప్మా తయారవుతుంది. ఇప్పుడు అటుకులు ఉప్మా కూడా దాంట్లో కూడా కొంచెం మనము ఈ ఆలుగడ్డ వేసుకొని, లేదంటే బఠానీ వేసుకొని, క్యారెట్ వేసుకొని చేసుకున్నామనుకుంటే ఇంకా కొంచెం దాంట్లోకి ఇంకా కొంచెం మనం ఎక్స్ట్రా కలిపినట్లయితుంది. కొంచెం దాంట్లో మనం ఈ క్యారెట్ అవన్నీ బలం కదా మనకి. పిల్లలు తినమంటే మామూలుగా తిన్నారు కదా, ఇట్లా వేసినామంటే తింటారు. ఇప్పుడు నేను అవన్నీ క్యారెట్ అవన్నీ ఏమి వేయడం లేదు. ఒక బంగాళదుంప ఒకటి, ఆలుగడ్డ ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు నేను అటుకుల ఉప్మా ఎట్లా తయారు చేస్తానో చూసేసేయండి. అటుకుల ఉప్మాకి అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమోటా, వేరుశనగ విత్తనాలు, సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ, కొంచెము కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, నూనె అదంతా మామూలుగానే. ఇప్పుడు ఇంకా తర్వాతకి ఇద్దాము. ఉప్మాకి ఇంకా తర్వాతకి ఇద్దాము. కడాయి పెట్టినాను ఆల్రెడీ, గ్యాస్ అంటించుకొని మీరు అటుకులు ఎన్ని తీసుకున్నారో దానికి తగినట్లుగా ఆయిల్ వేసుకోండి. వేరుశనగ విత్తనాలని వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. విత్తనాలు వేగిపోయినాయి, ఇంకా తీసుకున్నాం బయటికి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేయించుకున్నాము. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగితే మంచిగా ఉంటుంది. వేగిన ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాము. ఇవి కూడా కొద్దిగా వేయించుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆలు ముక్కలు, అవి కూడా వేసేసుకున్నాము. కొంచెం ఉడకల కదా మనకి ఆలు ముక్కల్ని, సన్నగా కట్ చేసుకోవాలా. ముక్కలు ఎక్కువ లావు ఉండవు. ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు వేగనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయి. ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డ అంతా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాము. దాంతోపాటు ఇవి టమోటా ముక్కలను కూడా వేసేద్దాము. టమోటా ముక్కలు వేగేలాగా ఉల్లిపాయ ముక్కలు, ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా ఇంకా కొంచెం మెత్తబడతాయి. ఇంకా కొద్దిసేపు మగ్గనిద్దాము. అన్నీ బాగా వేగినాయి. ఇంకా ఈ టమోటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు
వేగనిద్దాము. రెండు వేలు మగ్గిపోయినాయి కదండి. ఈ అటుకుల్ని కూడా ఒక 2 సార్లు బాగా కడుక్కొని నానేయకూడదు. 2 సార్లు బాగా కడగల. కడిగి ఇట్లా గిన్నెలో పెట్టినామంటేనే అవి నీళ్ళు గారిపోయి బాగా ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తాయి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చినాయి. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా వేసేద్దాము. మనం అప్పుడు ఉప్పు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాము. వేసుకొని అంత బాగా కలిపెడదాం. ఫస్ట్ మంటను సిమ్లో ఉంచండి. ఇంకా అయినా ఒకసారి ఉప్పు చూసుకోండి. అంత బాగా కలిసిపోయింది. కొత్తిమీర, దాంతోపాటు ఒక అర్ధం నిమ్మకాయ పిండుకున్నాము. మనం వేయించుకున్నాం కదా ఈ వేరుశనగ విత్తనాలు, ఇవి కూడా వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి బాగా కలిపెడదాము. అయిపోయింది. ఇంకా ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. మంటను సిమ్లో ఉంచి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూద్దాం ఒకసారి. అయిపోయింది. ఇంకా అటుకుల ఉప్మా. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. ఎంతో ఈజీ కదా ఈ అటుకుల ఉప్మా. చూస్తున్నారు కదా నేను అటుకులతో ఉప్మా ఎలా తయారు చేశానో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.